హలో ఎవరీవన్, బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, అట్లానే కాదు బిగ్ బాస్కి స్టార్టింగ్లో ఉన్న క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మంత్రి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ బిగ్ బాస్ అప్డేట్? సో బిగ్ బాస్ ని యాక్చువల్ గా నేనైతే చూడను కానీ బట్ ఈ మధ్య విశ్లేషణ చేయాలి కాబట్టి నేను చూస్తున్నా అప్పుడప్పుడు. ఆ బిగ్ బాస్ నిర్ణయించినటువంటి వాళ్ళు, హోస్ట్ నాగార్జున నిర్ణయించినటువంటి వాళ్ళకే కిరీటాలు పెడుతున్నారు. యాక్చువల్ గా గేమ్ ఆడేటువంటి వాళ్ళకి, యాక్చువల్ గా ఆ షోని కొంచెం నిలబెట్టే వాళ్ళని వెనక్కి నెడుతున్నట్టు కనిపిస్తుంది. అసలు టైటిల్ ని తనుజకి డిక్లేర్ చేసేసారు, ఇంకా ఆ షో చూడాల్సిన అవసరం లేదు సార్. అలానే అనిపిస్తుంది క్లియర్, అందరికి అర్థం అవుతుంది. అయితే ఈ వారం చూస్తే గనక ఇమానియల్ తప్ప అందరూ ఎలిమినేషన్ లోకి వచ్చేసారు. సో ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఇమానియల్ తప్ప అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ తనుజ ఇప్పుడు కెప్టెన్ అయింది కాబట్టి ఆవిడకేమి సేఫ్ సైడ్ లో ఉంది. నెక్స్ట్ వీక్ సేవ్ అవుతా సార్. సేవ్ ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్ అయింది కాబట్టి ఇంకా పైగా ఓటింగ్ లో కూడా హైయెస్ట్. ఓటింగ్ లో కూడా హైయెస్ట్ ఉంది ఇప్పుడు. ఓటింగ్ లో కాకపోతే హైయెస్ట్ అంటే ఇంతకు ముందు హైయెస్ట్ ఉండేది, ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి పడిపోయింది. ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ ఈ వారంలో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఈ వారంలో ఓటింగ్ లో. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి రీతు చౌదరి ఉన్నట్టుంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మిగతా వాళ్ళు అట్లా వరుసగా ఉన్నారు. లాస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అని అంటే ఈవెన్ అనూహ్యంగా భరణి టాప్ 6 లోకి వచ్చాడు ఓటింగ్ లో. భరణి యాక్చువల్ గా ఎలిమినేషన్ లో ఉంటాడేమో ఈసారి, అంటే బయటికి పంపించే వాళ్ళలో ఉంటారేమో అనుకున్నారు. కానీ అతను పుంజుకున్నాడు. ఓటర్స్ కొంచెం లైక్ చేస్తున్నారు ఇప్పుడు. లైక్ చేసి ఇప్పుడు టాప్ అంటే 6 లోకి తీసుకొచ్చారు. ఈ 6 లో ఉన్నాడు ఓటింగ్ లిస్ట్ లో. నేను చెప్తాను ఎవరెవరు ఎంత ఓటింగ్ ఉన్నాడని. కాబట్టి ఇంకా ఓటింగ్ ముగిసి ఉంటుంది ఇవాళే కదా లిస్ట్. ఎవరిని ఇంటికి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరిని పంపిస్తారు అనేది ఇవాళ తెలుస్తుంది కదా. నామినేషన్స్ లో ఉన్నారు, ఎలిమినేషన్ వీళ్ళంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఎవరు? ఇమానియల్ తప్ప అందరు నామినేషన్స్ లో ఉన్నారు కదా. సో ఇమానియల్ ఇప్పుడు 3 సార్లు కెప్టెన్ అయినట్టున్నాడు కదా. తర్వాత నామినేషన్స్ కూడా ఆ ఇప్పటి వరకు. అవును సార్, ఇప్పటి వరకు హిస్టరీలోనే అది. మరి అతను ఏ విధంగా ఆ షోని నిర్వహిస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఇమానియల్ పట్ల, తనూజ పట్ల బిగ్ బాస్ కానీ హోస్ట్ నాగార్జున కానీ ఖచ్చితంగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని చెప్పొచ్చు. తర్వాత ఈ సీజన్ 9 లో అసలు ఎవరిని ఎప్పుడు తీసుకొస్తున్నారో, ఎవరిని ఎందుకు మళ్ళీ బయటకు పంపిస్తున్నారో కూడా క్లారిటీ ఉంటుంది చూసే వాళ్ళకి. సార్, గేమ్ లో డెమన్ పవన్ గురించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు అన్ని కూడా కరెక్ట్ గా ఆడుతున్నాడు. సో అయినప్పటికీ తనకి బయట గా అంతగా ఏం కనిపించలేదు కెమెరాలో. ఏం చెప్తారు? డిమోన్ పవన్ యాక్చువల్ గా గేమ్ ఆడుతున్నాడు, అందరితో బాగున్నాడు, కానీ అతను ఫుటేజ్ బయటకి తీసుకున్నారు. అవును, ఫుటేజ్ కేవలం తనుజాది, ఇమానియల్ది, వీళ్ళదే చూపిస్తున్నారు తప్పితే మీకు ఫుటేజ్ పవన్ చూపెట్టి. ఇప్పుడు పవన్ ని టార్గెట్ చేసింది ఇప్పుడు తనుజ. అవును, ఇప్పుడు ఆ గేమ్ ఉంది కదా, బీబీ రాజ్యం గేమ్ లో ఆవిడ కమాండర్ గా ఉన్నప్పుడు రాజులు పట్టుకురమ్మంటారు. పోదారా అని చెప్పి చేయబొట్టు కూడా నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం అని చెప్పి రాద్దాం చేస్తారు. ఎంతవరకు సమర్థిస్తారు? అందుకే ఆవిడ సెకండ్ ప్లేస్ పడిపోయింది. యాక్చువల్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు ఆవిడ షో చూడాలంటే మరి ఎలా చూస్తున్నారు నెటిజన్స్ చాలా మంది, ఏడవడమా లేదంటే గొడవ పెట్టుకోవడం, ఈ రెండే ఉంటున్నాయి. మరి ఎందుకు బిగ్ బాస్ ఆవిడని ప్రమోట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు టైటిల్ విన్నర్ ఆవిడ అని చెప్పి ఫిక్స్ చేసేసారు. ఆల్మోస్ట్ ఫిక్స్ చేస్తున్నారు టైటిల్ విన్నర్ తనుజ అని చెప్పేసి. ఆ షో చూడకుండానే అర్థమైపోతుంది. మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? ఆ విధంగా చేసేప్పటికీ అసలు షో ఎందుకన్నా సార్ ఇప్పుడు క్యాప్టెన్ అయింది కూడా ఇండైరెక్ట్ గా ఒకళ్ళ సపోర్ట్ వల్లే అయింది అంటున్నారు. ఆవిడేమి గేమ్స్ లో ఏమి పర్ఫార్మెన్స్ లేదు కదా. ఇప్పటి వరకు క్యాప్టెన్ గా చేయలేదు. దాదాపుగా 7-8 సార్లు క్యాప్టెన్ రేస్ లో వెనకబడ్డారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చినటువంటి కెప్టెన్సీ అది. ఆవిడ గెలుచుకునే కెప్టెన్సీ కాదు తనుజది. ఇప్పుడు ఆవిడ మరి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ముందే ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మాధురి చెప్పారు కదా, మాధురి గారు బిగ్ బాస్ షో అంటే ఏం లేదు, మనకు కావాల్సినప్పుడు పోవచ్చు, రావాల్సినప్పుడు మళ్ళీ బయట రావచ్చు అని చెప్పారు. అదనంగా ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఏంటంటే టాప్ 6 వరకు నేను ఉంటాను, తర్వాత నేను ఎలిమినేషన్ అవుతానని చెప్పి భరణి చెప్పాడని చెప్పి చెబుతుంది.
అంటే 6 మెంబర్స్ ఉండేంత వరకు 6 మెంబర్స్ టాప్ 6 వరకు నేను వెళ్తాను, ఆ తర్వాత నేను ఎలిమినేషన్ అవుతాను, అది డిసైడ్ అని చెప్పేసి బర్నీ చెప్పాడని చెప్పేసి ఆవిడ లీక్ చేశారు ఈ మధ్య, నిన్న మొన్న. అది పెద్ద వైరల్ అవుతుంది. అంటే ఎప్పుడు ఏ వారంలో ఎవరిని పంపించాలని ముందే డిసైడ్ బిగ్ బాస్ షో. కాకపోతే జనాలు చూసేవాళ్ళు చూస్తున్నారు, అది రియాలిటీ గేమ్ లాగా లేదు అది. అది బిగ్ బాస్ ఎప్పుడు ఎలిమినేషన్ చేస్తాడో, ఎవరిని గెలిపిస్తాడో, ఎవరికి చేస్తాడో అర్థం కాని విధంగా ఉంది. అయితే అతను వాళ్ళకి మాత్రం క్లారిటీ ఉంది. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే వెనక పిఆర్ఓలు ఉన్నారు, పిఆర్ఓలు పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ వారంలో ఎలిమినేషన్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? ఎలిమినేషన్ గౌరవ్ ఉన్నారు, నిఖిల్ ఉన్నాడు, దివ్య ఉంది, లాస్ట్ లో ఉన్నారు. దివ్య, నిఖిల్, గౌరవ్, వీళ్ళు ముగ్గురు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? నాకున్న అంచనా ప్రకారం అయితే నిఖిల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. నిఖిల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం కనబడుతుంది నామినేషన్ లో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉంది అతనికి, ప్లస్ అతని గేమ్స్ లో ఓడిపోయిన తర్వాత, ఇన్ కేసు గేమ్స్ లో ఓడిపోతారు అనుకోండి, పక్కన వాళ్ళని బాగా ఇసుకిస్తాడంట, బాగా నస అంటారు కదా, నస పెట్టుకుంటారని చెప్పేసి అతని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఓటింగ్ లో తక్కువ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాడు, ఎలిమినేషన్ లిస్ట్ లో బాగా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎవరెవరు? దివ్య, గౌరవ్, నిఖిల్, వీళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. దివ్యని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే దివ్య కెప్టెన్సీ చేసింది. తర్వాత దివ్యకి ఇప్పుడు దివ్యని టార్గెట్ చేస్తారు ఇప్పుడు లేటెస్ట్ గా అందరు కూడా. ఇప్పుడు దివ్య గేమ్ లో అప్పుడు రాజుగా ఉన్నప్పుడు, రాణిగా ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి తీరు అనేది ఒక మైనస్ పాయింట్ గా కనిపిస్తుంది. తర్వాత బాండింగ్ విషయంలో ఇప్పుడు భరణి, తనుజ మధ్య బాండింగ్ అనేది ఇప్పుడు పెద్ద రాద్ధాంతం అవుతుంది లేటెస్ట్ గా. ఎందుకంటే తనుజ రాణి అయింది. ఇప్పుడు తనుజ రాణి అయితే ఈయన పోయేసి ఆవిడ్ని సెలబ్రేషన్ చేసుకునేటట్టు హద్దుకొని పైకెత్తి సెలబ్రేట్ చేసుకున్నాడు భరణి. దాన్ని చూసి తట్టుకోలేక దివ్య గొడవ పడింది. అది పెద్ద హైలైట్. ఇప్పుడు ఇప్పటి వరకు మనం బిగ్ బాస్ షో చూస్తే తనూజని ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్ళని తక్కువ చేస్తూ వచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నుంచి తనూజని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎలిమినేట్ అయిపోతున్నారు, బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోతున్నారు. తనుజకి సపోర్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు బిగ్ బాస్. ఇప్పుడు తనుజకి ఆ కిరీటం వచ్చింది, రాణి కిరీటం వచ్చింది. రాణి కిరీటం పెట్టాడు, బిగ్ బాసే పెట్టాడు. ఆ అమ్మాయి గెలుచుకోవాలా, బిగ్ బాసే కావాలని పెట్టాడు. అలా కనిపిస్తుంది షో చూస్తుంటే. గెలిచిన తర్వాత భరణి హక్ చేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు. దాంతో భరణికి ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది, భరణి గ్రాఫ్ పెరిగింది. సో ఇదంతా చూస్తుంటే కనుక ఎలిమినేషన్ ఈ వారం ఎలిమినేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నిఖిల్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. మరి నిఖిల్ కాకపోతే ఇంకెవరు ఉంటారు? దివ్యని పంపించకపోవచ్చు. దివ్య కూడా ఉంది, డేంజర్ జోన్ లో ఉంది దివ్య. కాకపోతే ఓటింగ్ లో పైన ఉంది, కొంచెం ఓటింగ్ లో పైన ఉంది డేంజర్ జోన్ లో. గౌరవ్ కూడా ఇష్యూ అవుతుంది. గౌరవ్కి ఇప్పుడు ఓటింగ్ లో కొద్దిగా మెరుగైనట్టున్నాడు లాస్ట్. ఇప్పుడు ఓటింగ్ చూస్తే నా దగ్గర ఓటింగ్ ఉంది, అంటే ఇవాళ ఉదయం వరకు వచ్చినట్టు ఓటింగ్ నా దగ్గర ఉంది. సార్ గౌరవ్ అంత తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా కాస్త కనిపిస్తున్నాడు. అంతకంతా ఇదిగో టాప్ లో కళ్యాణ్ ఉన్నాడు, 26.14% ఉంది. తనుజ నెక్స్ట్ ప్లేస్ లో ఉంది 25. రీతు చౌదరి 16. రీతు చౌదరి టాప్ లోకి వెళ్ళిపోయింది, టాప్ 3కి వెళ్ళింది. తర్వాత భరణి 4th లో ఉన్నాడు 7.9, ఒకసారిగా వెళ్ళాడు. తర్వాత గౌరవ్ కూడా ఉన్నాడు, గౌరవ్ 6.35 ఉన్నాడు. సో 6th ప్లేస్ లో ఉన్నాడు, 5th లో ఉన్నాడు. సుమన్ శెట్టి 6th లో ఉన్నాడు. సంజన 3.67 ఉంది. దివ్య 3.5 ఉంది. డెమన్ పవన్, నిఖిల్ వీళ్ళిద్దరు లాస్ట్ లో ఉన్నారు. డెమన్ పవన్, నిఖిల్ డేంజర్ జోన్ లో ఉన్నారు. డెమన్ పవన్ డేంజర్ లో ఉన్నాడు. డెమన్ పవన్, నిఖిల్, దివ్య, తర్వాత సంజన, సుమన్ శెట్టి కూడా ఉన్నాడు, డేంజర్ లో ఉన్నారు, కొంచెం అటు ఇటు ఉన్నారు. సో కాబట్టి లేడీస్ ని
ఎలిమినేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ కి వాళ్ళకి షో రేటింగ్ చూసుకుంటారు కదా వాళ్ళు, ఎస్ సార్ అవును. కాబట్టి లేడీస్ ని ఎలిమినేట్ చేయకపోవచ్చు. మ్మ్. ఆ కోణం నుంచి చూస్తే కనుక ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తే మాత్రం నిఖిల్ ఎలిమినేట్ ఇవాళ ఒకళ్ళని అయితే, మ్మ్. ఇద్దరైతే మాత్రం లేడీ ఉంటుందేమో, సంజన ఉంటుందా లేకపోతే దివ్య ఉంటుందా. మ్మ్. ఒకళ్ళైతే మాత్రం నిఖిల్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. సో స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి, ఆడియన్స్ కి రేటింగ్ కావాలి అనుకుంటే మాత్రం లేడీస్ ఎలిమినేట్ చేయాలి. సో నిఖిల్ తోటి సరిపెడతారు, చూడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.